దమ్ బిర్యానీ తయారు చేసుకుందాం. మనకు కావాల్సిన పదార్థాలు: నాటుకోడి, బాస్మతి రైసు, అల్లం పేస్టు, ధనియాల పౌడర్, గరం మసాలా, సాల్టు, చికెన్ మసాలా, జీడిపప్పు, కారం, పసుపు, మనం వేయించుకున్న ఆనియన్స్, జీడిపప్పు పేస్టు, బిర్యానీ మసాలా. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో బిర్యానీ తయారు చేసుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము. ఇందులో కడాయి పెట్టేసి మనము ముందుగా ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో మనం బిర్యానీ మసాలా వేసేద్దాము. ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాము. ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకున్నాము. ఇందులో మనము చికెన్ వేసుకున్నాము. దీన్ని ఒక 2 నిమిషాలు కొంచెం మగ్గనిద్దాము. 2 నిమిషాలు ఉడికిందండి. దీన్ని మళ్ళీ మనం బాగా కలుపుకుందాము. కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, అంతా పసుపు, ఇంకా మంచిగా కలుపుకుందాం. మళ్ళీ 5 నిమిషాలు ఉడికిందండి. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. ఇందులో మనము కొంచెం గరం మసాలా, ఒక స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూను చికెన్ మసాలా, ఒక స్పూను కారం. దీన్ని మంచిగా కలుపుకున్నాము. నాటుకోడు కాబట్టి లేట్ అవుతుంది. ఇందులో ఇప్పుడు మనము రైస్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే రైస్ వేసుకున్నామో అదే గిన్నెతో 1.5 గిన్నె వాటర్ పోసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాము. మనకి 1.5 గిన్నె కావాలండి వాటర్. మనం సగం గిన్నె కూడా వాటర్ పోసేసుకున్నాము. దీన్ని మంచిగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల సేపు మనము మంచిగా ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఆనియన్స్, ఇది 1 నిమిషం దమ్ అవ్వలేదు. నాటుకోడి చికెన్ పులావ్ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.